ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనేది ఈరోజు మా అంశం. అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలకు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బిడిగా అప్పులు చేసి ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావు అని చెబుతూ, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేని అప్పులకు ఈ అప్పులన్నీ కూడా అదనం. అంతిమంగా ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతులు చెప్పులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు. 11 నెలల కాలంలోనే 1,43,655 కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు 26,000 కోట్ల రూపాయలు. ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్లను కలుపుకొని అమరావతి కోసం తేవబోతున్న అప్పులు మొత్తం 52,000 కోట్ల రూపాయలు. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీడియా మిత్రులారా, 11 నెలల కాలానికే 1,47,655 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావడంలో విజయవంతమైంది. ఒక్క వరల్డ్ బ్యాంక్ నుంచే 15,000 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలు, సిఆర్డీఏ నుంచి 21,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేమేమంటున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము, చొరవ క్రియాశీలకంగా ప్రజలకు, రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం మధ్యస్థంగా ఆగిపోయి వాటిని కంప్లీట్ చేయమని అడుగుతుంటే వాటికి డబ్బులు లేవంటున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీని నడపడానికి డబ్బులు లేవంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలను ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. రైతులకు ఇచ్చే ఆసరా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. అవి కాక మీరిచ్చిన సూపర్ 6 పథకాలను అమలుపరచడం కోసం రాష్ట్రం దివాళా తీసింది, నా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఉదంతాలు మనం చూస్తున్న క్రమంలో, అంటే అటుపక్క అభివృద్ధికి, సంక్షేమానికి డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఒక్క అమరావతి పరిసర ప్రాంతాల్లోనే అమరావతి పేరు చెప్పి, ప్రియమిత్రులారా, రాజధాని ప్రజలారా, రాజధాని రైతులారా, మీకు చేతులు జోడించి వినమ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. మీ పేరు చెప్పి, అనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించండి, రాజధాని నిర్మాణం పేరు చెప్పి కుప్పలు తెప్పలుగా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నిటినీ ఆ రాజధాని నిర్మాణం కోసం వాడకుండా దుబారా చేస్తున్నారనే అంశాన్ని ఈ రోజున మీ అందరి మధ్యలో విన్నవించుకోవడం కోసం. ఇప్పటికే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు జరిగినవి. వెలగపూడిలో తాత్కాలిక గవర్నమెంట్ కాంప్లెక్స్ కేవలం 6 బిల్డింగుల కోసం 11,000 కోట్ల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం, అనగా 2014-19 కాలంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేసి ఇప్పుడు వాటిని పనికిరావని, అవసరం లేదని, అవి కాదు శాశ్వత భవన నిర్మాణాలు చేయాలని చెబుతున్నారు. మంచిది, చేయండి. ఈ 6 భవన నిర్మాణాలప్పుడు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం, ప్రస్తుతం ఉన్న సచివాలయ నిర్మాణము, అసెంబ్లీ భవన నిర్మాణము, హైకోర్టు భవన నిర్మాణాల కాల సమయంలో 3 భవనాలు తాత్కాలికమని చెబుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి నిర్మాణాల్లో భారీగా నిర్మాణాలలో డబ్బులు చేతులు మారినాయని, కాంట్రాక్ట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చంద్రబాబు గారికి ఎదుర్కొంటున్న ఐటీ కేసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి కేటాయించుకున్న నిధులకు తోడు అదనంగా 353 కోట్లు అప్పు చేసి హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం చేసింది. ఇంత డబ్బు తాత్కాలిక భవనాల నిర్మాణాల కోసం చేయటం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈ భారం ఎవరు మోస్తారు? ప్రజల మీద పడుతున్న ఈ భారం ఎవరు కట్టాలని చెప్పి అడుగుతున్నాం. మళ్లీ ఇప్పుడు శాశ్వత హైకోర్టు కోసం, శాశ్వత అసెంబ్లీ నిర్మాణం కోసం
1650 కోట్లు. మిత్రులారా, మళ్లీ అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణం కోసం, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం కోసం 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సంసిద్ధమైంది ఈ రోజు ప్రభుత్వం. మరి ఇంత డబ్బులు ఈ రోజున మీరు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఆ రోజు తాత్కాలిక భవన నిర్మాణాలను ఎందుకు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.